మళ్ళీ చెబుతున్నా, దేవుడికి ఉన్న అనుభవాలు దేవుని తర్వాత మానవులమైన మనకే ఉన్నాయి కానీ దూతలకు కానీ ఇక జంతుజాలం పశుపక్షాదులకు కానీ లేవు. గనుక దేవుడు నిర్మించబోయినటువంటి ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో సృష్టించబోయేటువంటి జనాంగాలు కావచ్చు, ఇప్పటికే దేవుడు ఈ విశాల విశ్వంలో సృష్టించినటువంటి కోటాను కోట్ల ప్రపంచాలు కావచ్చు, దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి. దేవుడు ఏదో చిన్న భూలోకం చేసేసాడు అనుకోకండి. ఇట్లాంటి ప్రపంచములు కోటాను కోట్లు సృష్టించాడు. వాటి మహిమ వేరు, అన్నిటికంటే చాలా తక్కువ మహిమ ఈ భూగ్రహానిదే. నక్షత్రములు వేరు, వాటి మహిమ వేరన్నాడు. ఒక నక్షత్రమునకు ఒక నక్షత్రమునకు తేడా ఉంది, ఒకదాని మహిమ ఇంకొక దానికంటే వేరుగా ఉంటుంది అన్నాడు. అలా మాంసములన్నీ వేరు అన్నాడు. ఎక్కడన్నాడు? బైబిల్లోనే అన్నాడు. స్తోత్రం, పెద్దగా చెప్పండి. అన్నిటికంటే చాలా తక్కువ మహిమ భూగ్రహంలో మందే. ఇక మిగిలిన ప్రపంచాలన్నీ కూడా ఎక్కువ మహిమ కలిగినాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు తర్వాత మనలతో కలిసి మనము ఆయన కలిసి సృష్టించబోయేటువంటి ఆ ప్రపంచాలు, అందులోని వ్యక్తులకు, అలాగే ఇప్పటికే కోటాను కోట్ల ప్రపంచాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానము, అనుభవము మనమే వారికి బోధించాలట. ఇది నేను చెప్పలా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చెప్పింది. చూడండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తెలియబడవలనని ఇప్పుడు ఉద్దేశించి అన్నాడు. మీరు గతంలో చెప్పే మళ్ళీ ఒకసారి, దేవునికి దగ్గరలో ఉంది వాళ్ళ మనమా? మీరు చెప్పండి. దేవునికి అందుబాటులో ఉంది దూతలా మనమా? పరలోకంలోని వ్యక్తులా మనమా? అందులో వీళ్ళు మామూలు కాదంట. పరలోకములో ప్రధానులకును అధికారులకును అన్నాడు. ప్రధానులు అంటే ఎవరో తెలుసా అండి? మిఖాయేలు స్థాయి వ్యక్తులు. ప్రధాన దూతయగు మిఖాయేలు అంటాడు. యూదా పత్రికలోను, దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 8 వచనం నుంచి కూడా మనం చూస్తే అక్కడ కూడా మిఖాయేలు ప్రస్తావన ఉంటుంది. పరలోకంలో యుద్ధం జరిగింది, వాడిని త్రోసివేశారు, అపవాదిని అక్కడి నుంచి మిఖాయేలు యుద్ధం చేశాడనే ప్రస్తావన ఉంటుంది. యూదా పత్రికలోనూ, దానియేలు గ్రంథంలోనూ, ప్రకటన గ్రంథంలోనూ మిఖాయేలు ప్రస్తావన ఉంది. ఏమనుందంటే ప్రధాన దూతయగు మిఖాయేలు. అంతేకాదు, యేసయ్య దిగొచ్చేటప్పుడు కూడా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అక్కడ కూడా ప్రధాన దూత ప్రస్తావన ఉంది. దేవునికి మహిమ. అది ఒకటి యూదా పత్రిక ఉన్నది 1వ అధ్యాయంలో 9వ వచనం. అయితే ప్రధాన దూత వినండి. ఇప్పుడు ప్రధాన దూత అంటే సామాన్యమైన రేంజే. పరలోకములో ప్రధానులకును అధికారులకును జ్ఞానం చెప్పేది ఎవరు? దేవునికి దగ్గరలో ఉంది వాళ్ళు, చాలా దూరంలో ఉంది మనం. ఎక్కువ మహిమలో ఉంది వాళ్ళు, తక్కువ మహిమలో ఉంది మనం. కాబట్టి వాళ్ళు వచ్చి మనకి ఏదన్నా జ్ఞానం చెబితే అర్థం ఉంది. ఇప్పుడు గాబ్రియేలు వచ్చాడు దానియేలు దగ్గరికి. దానియేలు, ఆ దర్శనం యొక్క భావమును నీకు వివరించుటకు నేను పంపబడి తిని, నీవు బహు ప్రియుడవు గనక అన్నాడు. బాగుంది. అక్కడి నుంచి నువ్వు వచ్చి మా జ్ఞానం చెబితే అదేదో వైనంగా ఉంటుంది. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉన్నావు, అండ్ మాకంటే ఎక్కువ మహిమలో ఉన్నావు, మేమేమో తక్కువ మహిమలో ఉన్నాం, మరియు దేహపరంగా చూస్తే, శరీరపరంగా చూస్తే దేవునికి దూరంగా ఉన్నాం. మీరైతే అచ్చంగా పరలోకంలోనే ఉన్నారు.
కాబట్టి మీరు మా దగ్గరకు వచ్చి ఏదైనా జ్ఞానం చెబితే అర్థం ఉంటుంది, కానీ మేము మీ జ్ఞానం చెప్పడం ఏంటి? అది క్రీస్తు యేసునందు దేవుని నిత్య సంకల్పం ఏంటి? అంటే ప్రధాన దూత అయినా, సమాచార దూత గాబ్రియల్ అయినా, ఇంకా ఏ దూతలైనా దేవుడు వారికి ఇచ్చిన దాని చొప్పున వారు మనకి బయలుపరచడం తప్ప మనకున్నటువంటి ప్రాక్టికల్ అనుభవాలు వాళ్ళకి లేవు. అది ఇక్కడ స్పెషల్. అప్పులు చేస్తే ఎన్ని బాధలు వస్తాయో, అప్పులు తీసుకున్నాడు ఎన్ని తిట్లు తింటాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతాడో, అప్పుల పాలైతే ఎంత వేదనగా ఉంటుందో మనకు తెలుసు. మికాయలకి ఏమైనా అప్పు ఉంది ఏంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పులు చేసిన తర్వాత అప్పులు ఇచ్చినోడు వచ్చి ఇంటి మీద పడి తిడతా ఉంటే, సామాన్లు బయటేస్తుంటే, బూతులు తిడతా ఉంటే హృదయం ఎంత నలిగిపోయిద్దో మనకు తెలుసు, కానీ గాబ్రియల్కి తెలుసా? ఏం అప్పు ఉందని తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక జబ్బు వచ్చి బలహీనుడైపోయి, కుటుంబ పోషణ భారం అయిపోయి, అప్పటిదాకా తనొక్కడే కష్టపడి కుటుంబం మొత్తాన్ని లాక్కొచ్చిన వాడు బెడ్ మీద పడిపోయి, ఏమీ తెలియని భార్య పసిబిడ్డలు వెళ్ళి కష్టపడి వాళ్ళు పొట్టబోసుకుంటూ బెడ్ మీద ఉన్నవాడిని బ్రతికించి కాపాడుకునే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ కండిషన్లో ఉన్న ఆ భర్త గుండెల్లో, ఆ తండ్రి గుండెల్లో, ఆ పిల్లలకు తండ్రి, ఆమెకు భర్త చెయ్యలేని స్థితిలో ఉండి, చేతగాని స్థితిలో ఉండి, భార్యాబిడ్డలు చిన్న చిన్న వయసులో కష్టపడుతుంటే, అయ్యో నా బిడ్డలకి చక్కగా చదువు చెప్పించాల్సిన పరిస్థితి, వాళ్ళ కష్టం తింటున్నాను నేనని ఆ తీసుకునే ఆహారం దగ్గర ఆ ఏడ్చే కన్నీళ్లు పడతాయి చూడు. ఈ అనుభవం గాబ్రియల్ మిఖాయిలకు ఉందా? ఉందా? మానవుడికి ఉంది. ఇట్లా ఒక్కొక్క చరిత్ర ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. కదిలిస్తే అమ్మో వింటే నేను బలైపోతాను. అది తట్టుకునే శక్తి నాకు లేదు. ఏదో నా అదృష్టం కొద్ది నన్ను ఈ పరిచర్లో పెట్టాడు కాబట్టి నా స్టోరీ అప్పుడప్పుడు మీరు వింటున్నారు, కానీ మీ స్టోరీలు మొదలు పెట్టి నన్ను కూర్చోబెట్టారంటే నేను ఏమైపోతానో కూడా నాకు తెలియదు. ఏమైనా గట్టిగా ఒక 10 మంది అయిదారంటే చాలు, 11 వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి నా రథాశ్రమాలు ఎక్కడ సంచరించుచుండగా అనాల్సి వచ్చింది నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అహో తీసుకురండు నా ఏనుగు అనాల్సి వచ్చింది నేను. అంతే కదా. అంటే ప్రతి హృదయానికి ఏమంటే 20 ఏళ్ల వయసున్న వ్యక్తిని కదిలిస్తే 5 ఏళ్లకు ఊహ తెలిసింది అనుకుంటే 5 నుంచి 20 మధ్య 15 సంవత్సరాల స్టోరీ నడుస్తుంది. ఈ 15 ఏళ్లలో ఎన్నో గెలుపోటములు, ఆటుపోట్లు, ప్రతికూలతలు, అనుకూలతలు, వ్యాధి బాధలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు. ఏమండి మామూలు విషయాల. ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అన్ని గుండెలు ఉన్నాయి. ఎన్ని గుండెలు ఉన్నాయో అన్ని గుండెల్లో అన్ని కథలు ఉన్నాయి. ఎవరి స్టోరీ వాళ్ళదే, మళ్ళీ ఒకళ్ళ స్టోరీ ఒకళ్ళు కలవదు. ప్రతి ఒక్కరి స్టోరీలో కొన్ని మలుపులు, కొన్ని ఆనందాలు, కొన్ని దుఃఖాలు, కొన్ని గెలుపులు, కొన్ని ఓటములు, కొన్ని చేదులు, కొన్ని తీపులు. కానీ ఒకటి మాత్రం ఫైనల్, మనకున్న ఈ అనుభవాలు వాళ్ళకి లేవు. ఏమయ్యా, అవునా కదా నాయనా? నిప్పురబలు గాలికి రేగునట్లు శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారన్నాడు. ఏడో అన్నాడులే బైబిల్లో. వెతుకుతారా? వెతికితే మంచిదే. ఏబు గ్రంథం 7లో భూమి మీద నరుల దినములు యుద్ధ దినములు కావా అన్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము అన్నాడు. అంటే పోరాటమే వాళ్ళ బ్రతుకంతా. ఏందయ్యా మమ్మల్ని చేసినోడు ఇలా చేశావేందయ్యా? పోరాటమేనా? పోరాటమేనంట. అదే నేను ఇందాక పాడాను. ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో, ఆత్మీయ ఎడబాయలేదు క్షణమైన నీవు, ఏ వేళనైనా నన్ను వీడిపో
విడువలేదు క్షణమైన నీవు ఏ వేళనైనా నన్ను వీడిపో నా పాటలో పల్లవే ఆశలా చల్లువే నీవేనా యేసయ్యా. దేవునికి మహిమ. ఏమంటే పరలోకంలో కూడా పాటలు పాడుతున్నారంట. ఎన్ని పాటలు నమోదు చేయబడ్డాయో మీరు చెప్పండి. పరలోకంలో ఒకటే పాట, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏమయ్యా ఇంకో రెండో చరణం దొరకలేదు మీకు? మా వాళ్ళని గెలిచడా లక్షల కొలది పాటలు, కోట్ల కొలది పాటలు ఉన్నాయి యేసయ్య మీద. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక, ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. ఏమయ్యా మనుషులు ఎవరన్నా ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించారంటే ఏదో ఒక ప్రతిఫలం ఆశించే ప్రేమిస్తారయ్యా. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎవరు ప్రేమిస్తారు? అయినా సరే ప్రతిఫలం ఇవ్వకపోయినా మంచోడిని ప్రేమిస్తారు ఎవరన్నా. నన్ను చూస్తే నీకేం ఉపయోగపడేవాడిని కాదు, నా మీద నువ్వు రూపాయి పెడితే దమ్మిడికి జల్లను నేను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మంచోడిని కాదు, అష్టవక్రుడు అన్నట్టుగా అష్టవంకర్లు కలిగిన నా బతుకు. నువ్వా పరిపూర్ణ పరిశుద్ధుడివి, నేనా అష్టవంకర్లు కలిగిన పాపిని. నన్ను ప్రేమించావేమయ్యా, ఎందుకు పనికొస్తానయ్యా? ఇది కదా నీ హృదయ సౌందర్యం అంటాడు. ఈ వర్ణన దూతలకు సాధ్యమగునా? అందుకే మనం పాడుతుంటే దూతలు వింటారు, అది తెలియదు మన వాళ్ళకి చాలా మందికి. మనం పాడుతుంటే దూతలు వింటారండి, దేవుడు వింటాడు, అక్కడున్న దూతలు కూడా వింటారు. వాళ్ళ పాటలు ఇంకా ఏమైనా రాసి ఉన్నాయో మీరు చెప్పండి. నాకు బైబిల్ నాకు తెలిసి ఒకటే పాట, ఎప్పుడన్నా చూడు, సైన్యములకు అధిపతిగా యెహోవా. ఎన్ని గుండెలు ఉన్నాయో దేవుడు సృష్టించిన గుండెలు, అన్ని గుండెల వెనక వేదనల విషాదాలతో పాటు ఆనంద సౌభాగ్యాలతో పాటు సంతోషాలతో పాటు కీర్తనలు కూడా ఉన్నాయి. ఆ గుండెల్లోంచి ఒక్కొక్క గుండెల్లోంచి వందల పాటలు స్రవించాయి. దేవదూతలకే ఒకటే పాట, ఇంకో పాటే దొరకదు. అడుగుదాం అనిపిస్తుంది, దూత కనపడదు, పాటేం దొరకలేదు, మేమన్నా ఇస్తాం పడవా. నేను చెప్పేది వాస్తవం. వేరే గీతములేవి నమోదు చేయబడలేవు. మాకు కూడా దేవుడు ఆయన కృపతో అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నా భాగ్యమా. ఉత్తేజమా నిరాశలోన, నిషీదిలోన, నిరాశలోన, నీవే నా సొంతమా, నీవే నా సొంతమా, నీవే నా సొంతమా. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా.
ఎలియాజర ఆదరించువాడా ఆదరించువాడా. స్తోత్రం. ఏమండి, నేను కూడా ఆయన మహిమపరచుకోవడానికి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, దూతలు నవ్వరు, వాస్తవేరా బాబు నువ్వు చెప్పేది అంటారు అంతే. స్తోత్రం. ఎందుకంటే భక్తులకు సంతోషం వచ్చినా పాడారు, ఏడుపు వచ్చినా పాడారు, ధైర్యం కోసం పాడారు, భయం వేసినా పాడారు, విమర్శ వచ్చినా పాడారు, పొగడ్త వచ్చినా పాడారు, పొంగినా పాడారు, కృంగినా పాడారు, గెలిచినా పాడారు, ఓడినా పాడారు, ఉన్నా పాడారు, పోయినా పాడారు, వెలుగులో పాడారు, చీకట్లో పాడారు, అప్పులో పాడారు, సమృద్ధిలో పాడారు, వ్యాధిలో పాడారు, బాధలో పాడారు, ఆనందంలో పాడారు, సుఖంలో పాడారు, సంతోషంలో పాడారు. పాడతానే ఉన్నారు, అదే పనిలో ఉన్నారు వాళ్ళు. నచ్చంగా బైబిల్లో అతిపెద్ద పుస్తకం ఏదంటే 150 కీర్తనల పుస్తకమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము తెలియపరచబడవలెనని ఇప్పుడు ఉద్దేశించి యేసుక్రీస్తునందు నిత్య సంకల్పమట ఇది. పరలోకములో ప్రధానులకు అధికారులకు దేవుడికి దగ్గరున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదా దేవుని వ్యక్తిత్వం, దేవుని కదలికలు, దేవుని పనితీరు, దేవుని మనస్తత్వం? తెలియదనే చెప్తుంది లేఖనం. ఎందుకంటే మనల్ని దేవుడు సృష్టించిన తీరు వేరు, మట్టితో చేశాడు మనల్ని, వాళ్ళని ఏకదం మహిమతో చేసేసాడు. అర్థమైందా? ఒకేసారి వాళ్ళని మహిమతో చేసేసాడు, మనల్ని మట్టితో చేశాడు. వాళ్ళకేమో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి లోకం ఇచ్చాడు, మనకేమో అగసాట్ల మరి లోకం ఇచ్చాడు. మరి 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 ఇప్పుడు మరి ట్రైనింగ్ కదా మంది, వాళ్ళకేం ట్రైనింగ్ లేవు. జస్ట్ ట్రైనింగ్ పొందే మనకు పరిచర్య చేయటానికి వాళ్ళ పని. మనల్ని ఎందుకంటే వాళ్ళకు కూడా దక్కని స్థానం మనకి ఇవ్వడానికి. ఒక మాటలో చెప్పాలంటే, దేవునికి ఒక స్వభావం ఉంది, ఆ స్వభావములో మనల్ని పాలివారలనుగా చేయటానికి మనల్ని ఈ విధంగా చేశాడు ఆయన. పేతురు గారు చెప్పాడు ఈ మాట, నాకు కూడా తెలియదు, నీకు కూడా చెబుతాడు. చూడండి, పేతురు రాసిన 2 పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడు, 5వ లైన్, 4వ వచనం 5వ లైన్, లేకపోతే 4వ వచనం అంతా చదువు. ఏమైంది? ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఎందులో పాలివారగునట్లు? అందరు చెప్పండి. ఆదికాండం 1:26 మీకు గుర్తుందా? ఒక్కసారి తీయండి. ఆదికాండం 1:26 ఒక్కసారి తీయండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అదేంది స్వభావం మెన్షన్ చేయలేదండి అక్కడ? 2 అక్కడ యాడ్ అయినాయి కదా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నాడు. స్వరూపం పోలిక ఉంటే సరిపోయిద్దా? స్వభావం రావద్దా? స్వరూపము పోలిక దేవుడు చేత్తో చేసేవి, స్వభావము అనుభవం ద్వారా రప్పించేది. అది విషయం. ఇప్పుడు 2 అప్పుడే అయిపోయినాయి. 3వది ఇప్పుడు పని జరుగుతుందన్నమాట. మనలో ఉన్న దుష్ట స్వభావము, మానవ స్వభావము రెండిటిని తొలగించి దైవ స్వభావముతో మనల్ని నింపడానికి ఈ పనంతా చేస్తున్నాడు ఆయన. దయ అసలు సంగతే. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. జాగ్రత్త మీరు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా,
శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను నీ వలె మార్చుటక శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా శిల్పకారుడా నా యేసయ్యా మలచుచుంటివా నీ పోలికగా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇంతగా నన్ను ప్రేమించున్నది నీ రూపము నాలో రూపించు. దేవునికి మహిమ. రూపము పోలిక అంతా ఒకటే, కానీ అక్కడ మెన్షన్ చేయబడాల్సిన పాయింట్ ఏంటంటే స్వభావము. ఇక్కడ చెప్పాడు పేతురు గారు ఏమంటే దేవ స్వభావమునందు పారివారగునట్లు వాటిని అనుగ్రహించనన్నాడు. అంటే మనం సృష్టింపబడినప్పుడు మానవ స్వభావం కలిగిన వారం, దుష్టుడు మనల్ని శోధించుట చేత దుష్ట స్వభావంలో పాలివారమయ్యాం. మళ్ళీ చెబుతాను, ఓకే. సృష్టింపబడినప్పుడు మనం మానవ స్వభావంతో పుట్టాం, మానవ స్వభావం మంది, అప్పుడు దుష్ట స్వభావం లేదు. వాడు ఎంట్రీ ఇచ్చి మనల్ని భ్రష్టు పట్టించిన తర్వాత వాడి దరిద్రం మనకు అంటించాడు, అప్పుడు దుష్ట స్వభావం వచ్చింది. ఫస్ట్ మానవ స్వభావం, తర్వాత దుష్ట స్వభావంగా మారింది. ఈ మనిషిని చేతబట్టి ఆ మొదటి దాన్ని రెండవ దాన్ని వెళ్ళగొట్టి దైవ స్వభావాన్ని మనలో నింపే పని ఇప్పుడు దేవుడు పెట్టుకున్నాడు. ఇది ఎలా అంటే అయ్యేది కాదు. సరే మీరు అనండి, ఈ కష్టాలన్నీ ఎందుకు దేవుడు ఇలా అనేయొచ్చుగా, అయిపోయింది. కానీ సరే అట్లనే అనుకోండి, మనల్ని సృష్టించినప్పుడే దేవుడు ఇలా అన్నాడు, ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇలా అనేసాడు, ఇప్పుడు పని అంతా జరుగుతుంది అన్నమాట. ఏం జరుగుతుంది అంటే క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించి దుష్ట హృదయము, దుష్టునికి అవకాశాలు ఇచ్చే మానవ మనస్సు, ఈ రెండిటిని అధిగమించి దేవుని మనస్సు, దైవ స్వభావం మనలో నింపబడడానికి దేవుడు తన వర్క్ చేస్తున్నాడు, ఇప్పుడు పని చేస్తున్నాడు. అది మనలోనికి రావాలంటే ఆల్రెడీ మనం కలిగి ఉన్న రెండిటిని తొలగించాలి. ఈ తొలగించే ప్రక్రియలోనే తరచుగా మనకు కొంచెం నొప్పి పుడుతుంది, అది విషయం. అర్థమైందా? మనలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలను తొలగించే ప్రక్రియలోనే కొంచెం గాయాలు అవుతాయి మనకి. మనమేమో ఎప్పుడు చేసే ప్రార్థన ఏంటంటే నాకు ఏ గాయం వద్దాయో అంటే, మరి పాత సరికే నీలో ఉంటుందండి, ఉంటే ఉందిలే. అట్లా కాదు, నా పక్కన కూర్చోవాలంటే నా స్వభావంలోనికి రావాలి. అందుకే నీలో ఆ దుష్ట లక్షణాలు తొలగించి దైవ లక్షణాలు వచ్చేదానికి నేను పనిగట్టుకొని జరిగిస్తున్నాను. ఈ నియమం ప్రకృతిలో కూడా పెట్టాను. ఆ ప్రకృతిలో ఆ నియమాన్ని ఎందుకు పెట్టానంటే నువ్వు చూసి నేర్చుకుంటావని. బంగారం ఎంత విలువైంది అయినా కాల్చబడకపోతే అందులో మస్టు పోదు. భూమి ఎంత బాగుంటుంది అయినా దున్నబడకపోతే పంటనివ్వదు, అవునా? మేఘం చూడండి ఎంత బాగుంటుందో, కానీ అన్ని కలిసి ఒకదే దగ్గర అదుక్కుంటే వర్షం రాదు. మేఘం చీల్చబడాలి, భూమి దున్నబడాలి, స్వర్ణం కాల్చబడాలి. బండ శిలను చూడండి, ఒక శిల శిల్పంగా మారాలంటే అది ఎన్నో సుత్య ఉలి దెబ్బలు తినాలి. రెండు దెబ్బలు చాలంటే వరసలో పెట్టే బండరాయి అయింది. ఒక్క దెబ్బ కూడా వద్దంటే కుంగుడుగా నలగొట్టే గుండ్రాయి అయింది. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు మా ఇంట్లో గుండ్రాళ్ళు ఉండే. ఎందుకు ఈ గుండ్రాయి అంటే కుంగుడుగా నలగొట్టాలి. గుండ్రాయి వద్దు, బండరాయి వద్దు,
ఒక శిల్పం కావాలి. శిల్పం కావాలంటే దానికి చెక్కడ పని. ఎన్ని దెబ్బలు కొడితే, ఎన్ని దెబ్బలు తింటే అంత సుందరంగా మారిపోతుంది. షాలేం రాజు అనేవాడు మీకు ఒక అందమైన ఆకృతిలో కనపడుతున్నాడు, ఒక సుందరమైన శిల్పంగా కనపడుతున్నాడు అంటే ఈ పర్సనాలిటీ కాదండి, వ్యక్తిత్వం సంగతి చెబుతున్నాను నేను. చాలా దెబ్బలు పడ్డాయి కోటింగ్లో, ఇప్పుడు కూడా పడతానే ఉన్నాయి. ఇంకా పని ఆపల ఆయన. మీరే అనుకోండి కోటింగ్ తింటాను, నేను కూడా తింటున్నా. ఇంకా చెప్పాలంటే మీ అందరికాడికి ఎక్కువ నాకే ఉంటుంది కోటింగ్, ఎందుకంటే మీకు మాదిరిని కదా. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో బ్లూ ప్రింట్ నేను మీకు, నాలాగే సరుకు తయారైతే మీరు కూడా అంతే తయారవుతారు. అందుకని నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తాడు దేవుడు. అసలు సంగతి అది తెలుసా. జనాలు ఓదార్చడానికి కాదు, ఈ భూమి మీద మీకు ఆమోదయోగ్యం కావడానికి చాలా కోటింగ్లు తినాల్సి వచ్చింది నేను. ఇక పరిపూర్ణంగా అక్కడికి అన్ని విధాల యోగ్యుడిగా మారడానికి ఇంకెన్ని కోటింగ్లు ఉన్నాయో. ఆయనకే స్తోత్రం. ఏం చేద్దాం, ఆయనేమో శిల్పకారుడు, మనమేమో శిల. అప్పుడప్పుడు కొడుతుంటాడు, మళ్ళీ నునుపు పెడుతుంటాడు. ఏమండి, కొడుతుంటాడు, మళ్ళీ ఫినిషింగ్ ఇస్తుంటాడు. ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చక్కలిగిలిగా ఉంటుంది, కొట్టేటప్పుడు మొహం పగిలిపోతుంటుంది. ఏందినా నచ్చంగా నా మీదే పని పెట్టుకున్నట్టున్నావు, అందరూ బాగానే ఉన్నారు, ఏడాడగసట్లా నేను నానెత్తిన వచ్చి పడతాను ఏంది నాయన అంటుంటావు నువ్వు ఒక్కోసారి. నువ్వే కదా, నేను కూడా అంటుంటాను. అందరి గొడవ అదే. ఎందుకు ఇలా అంటే, ఎవరికీ లేని అనుభవాలు మనకే ఉన్నాయి. మన ద్వారా ఆల్రెడీ సృష్టింపబడిన ప్రపంచాల్లోనూ భవిష్యత్తులో మన ద్వారా సృష్టింపబడబోయేటువంటి ప్రపంచాల్లోనూ మన పని ఉంది, మన అవసరత ఉంది. ఇది దేవుడు మనకిస్తున్న స్పష్టత.